తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలకు మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. సీఎం రేవంత్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. అటు బీఆర్ఎస్, బీజేపీ సైతం ఈ ఎన్నికల్లో బలం చాటేందుకు సిద్ధమైంది. కాగా ఇదే సమయంలో రైతు భరోసా నిధుల విడుదల ఆలస్యమవుతోంది. రైతులు నిరీక్షిస్తున్నారు. కాగా తాజాగా రైతు భరోసా నిధుల విడుదలపైన ప్రభుత్వం నుంచి కీలక సమాచారం అందుతోంది. రైతులు వేచి చూస్తున్నా రైతు భరోసా నిధుల విడుదలపైన స్పష్టత వచ్చింది. సంక్రాంతి సమయంలోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు విడుదల చేస్తారని తొలుత భావించారు. అయితే అమలు కాలేదు. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా నిధులు విడుదలపైన తుది కసరత్తు చేస్తున్నారు. రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ముహూర్తం దాదాపు ఫిక్స్ చేశారు. విడతల వారీగా నిధుల చెల్లింపు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా తాజా కసరత్తు వేళ రైతు భరోసా అమలు అర్హతపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పథకం అందుకుంటున్న లబ్ధిదారుల్లో తాజా అర్హతల మేర కోత విధించారు. ఈ నెల 3వ వారం నుంచి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అందులో జనవరి నెలాఖరులో విడుదల దిశగా కసరత్తు జరిగింది. అయితే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కారణంగా నిర్ణయం వాయిదా పడినట్లు చెప్తున్నారు. ఈ నెల 11న పోలింగ్ పూర్తి కానుంది. దీంతో ఈ నెల 3వ వారంలో తాజాగా ఖరారు చేసిన అర్హుల జాబితాల్లో ఖాతాల్లో భరోసా నిధులు జమ చేయనున్నారు. పంట భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.